ఉత్తరాంధ్ర ఇలవేల్పు కనక మహాలక్ష్మి అమ్మవారి అన్నప్రసాదం గడప దాటింది. అన్న భవనంలో తినాల్సిన ప్రసాదం కార్యాలయం అధికారుల సీట్ల వద్ద విందు భోజనంగా మారడం తీవ్ర దుమారం రేపుతుంది. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఈ అన్నప్రసాదం అధికారులు ఉద్యోగులకు నిత్య అన్నదానంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతటి హోదా పదవిలో ఉన్న అధికారులైనా నేతలైనా అమ్మవారి దేవస్థానం ఆవరణలో గల అన్నప్రసాద వితరణ భవనంలోనే భోజనం చేయాలన్నది ఆచారం. ఉద్యోగులు ఇంటి నుంచి క్యారేజీలు తెచ్చుకుంటే అన్నదాన భవనంలోనే భోజనం ఆరగించడం ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న సాంప్రదాయం. అమ్మవారి ఆచార వ్యవహారాలకు భంగం కలిగించే విధంగా కొందరు అధికారులు ఉద్యోగులు వ్యవహరించడం పట్ల స్థానికులు దేవస్థానం సీనియర్ ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎందరో ఈవోలు కార్యాలయం సిబ్బంది అధికారులు అన్నప్రసాదం తినాలంటే నేరుగా అన్నదాన భవనానికి వెళ్లి భక్తులతో కలిసి తినేవారు. దీంతో భక్తుల అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. గతంలో ఇక్కడ ఈవోలుగా పనిచేసిన శాంతి శిరీషలో మధ్యాహ్నం ఇంటి వద్దనే భోజనాలు చేసేవారని కొందరు ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. గతంలో కొందరు ఉద్యోగులు జీతాలు తీసుకుంటున్నాం కదా అని అన్నదాన భవనంలో భక్తుల కోసం కేటాయించిన భోజనం మనకెందుకు అంటూ వెనక్కి తగ్గేవారు. ఇంటి నుంచి తెచ్చుకున్న క్యారేజ్ భోజనాన్ని మాత్రమే అన్నదాన భవనంలోకి వెళ్లి తినేవారు. కానీ కొంతకాలంగా కనక మహాలక్ష్మి దేవస్థానం ఆఫీసులో సిబ్బంది అధికారులు అమ్మవారి అన్నప్రసాదాలను సీట్ల వద్దకే రప్పించుకొని విందు భోజనం మాదిరిగా తినడం పరిపాటిగా మారిందని స్థానికులు మండిపడుతున్నారు. దేవస్థానంలో సాధారణ రోజుల్లో 400 మంది, గురువారాలలో 800 మంది భక్తులకు టోకెన్స్ ఇచ్చి అన్నప్రసాదం వడ్డిస్తున్నారు. 100-200 రూపాయల టికెట్లు తీసుకొని ఎంతో సేపు క్యూ లైన్ లో వేచి ఉండే కొందరు భక్తులు మధ్యాహ్నం అన్నప్రసాదం కోసం వెళితే అయిపోయింది అన్న సమాధానం విని నిరాశగా ఇంటి ముఖం పట్టడం నిత్యం మనం చూడొచ్చు. కొన్ని నెలలుగా కార్యాలయంలో టెంపుల్ ఆఫీసర్లు ఉద్యోగుల కోసం అన్నదాన భవనం నుంచి పెద్ద క్యారేజీ ఇతర పాత్రలతో భోజనం కూరలు ప్రసాదాలు ప్రతిరోజు తరలిస్తున్నారు. కొత్త పాలక మండలి ప్రమాణ స్వీకారం రోజున చైర్మన్ కందుల నాగరాజు అన్నదాన భవనంలోనే భక్తులతో కలిసి ప్రసాదం తీసుకోవడం విశేషం. కానీ కార్యాలయం ఉద్యోగులు అధికారులు మాత్రం క్యారేజీలతో అన్న వితరణ భవనం నుంచి భోజనం తెప్పించుకొని సీట్ల వద్దనే తినడం అధికార దర్పణానికి నిదర్శనమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తుల కోసం తయారు చేసిన అన్నప్రసాదం ఉద్యోగులు అధికారులు వినియోగించడం ఎంతవరకు సబబు అన్నది ప్రశ్నగా మారింది. 2 ఏళ్లుగా పాలక మండలి లేక దేవస్థానంలో అధికారుల ఇష్టారాజ్యంగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. కొత్త పాలక మండలి చైర్మన్ కందుల నాగరాజు సభ్యులు దేవస్థానంలో అధికారుల అన్నదాహానికి అడ్డుకట్ట వేయాలని భక్తులు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నమస్కారం. నేను శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్గా మాట్లాడుతున్నాను. కందుల నాగరాజు నా పేరు. అంటే మీరు చెప్పిన దాంట్లో కొంత యథార్థం ఉంది, కొంత కరెక్ట్ కాదు. అంటే ఇందులో ఏంటంటే అమ్మవారికి నైవేద్యం పెట్టి తర్వాత భక్తులకు భోజనం పెట్టడం అక్కడ సాంప్రదాయం. అయితే అక్కడ ఏం చేసిన మరీ ప్రత్యేకించి అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు ఒక రకమైన చక్కెర పొంగలో లేదంటే ఎను పొంగలో లేకపోతే వేరే ప్రసాదం ఉంటే అది ఏం చేస్తారంటే కేవలం బ్రాహ్మణులు మాత్రం తింటారు. దాన్ని ఏం చేస్తారంటే తీసుకుని వెళ్ళి మన ఆఫీస్ రూమ్లో పెట్టి అక్కడ ఉన్నటువంటి ఈవోకి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్కి కానీ ఈ జేఈఓకి కానీ వాళ్ళకి ఇస్తారు. అంతేగాని ప్రత్యేకించి ఇక్కడ ఎవరిని పట్టుకెళ్ళి క్యారేజీలు పట్టుకెళ్ళి తినే పరిస్థితి అయితే కాదు. భోజనాలు వాళ్ళతో పాటు అక్కడికి వెళ్ళి తిని ఉంటే ఉండొచ్చు, కానీ ఆ రకమైన వాతావరణం కాదు. ఒకవేళ నిజంగా అలాగానే ఉంటే నేను ఖచ్చితంగా దాన్ని కంట్రోల్ చేస్తాను. చాలామంది భక్తులు చేతిలో టోకెన్లు ఉన్నా సరే 12:30-1 గంట టైంకి వెళ్తే భోజనాలు అయిపోయాయని చెప్తున్నారు. దానివల్ల స్టాఫ్ తినడం వల్లే భక్తులు చాలడం లేదని ఒక టాక్ ఉంది సార్. అది జరిగితే నేను తప్పనిసరిగా కంట్రోల్ చేస్తాను ఫస్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే
టోకెన్ తీసుకొని చాలామంది ఏం చేస్తారంటే ఉదయం దర్శనానికి లైన్లోకి వచ్చేటప్పుడే 10:30కో 11 లోపు వచ్చేస్తారు. దర్శనం చేసుకొని ఆ టోకెన్ పట్టుకొని వెళ్ళిపోతారు బయటికి. వెళ్ళిపోయి వాళ్ళ పనులన్నీ చూసుకొని 2:30, 3 గంటలకు వస్తారు. ఆ టైంకి వచ్చేసరికి ఇక్కడ ఏమవుద్దంటే ఆల్మోస్ట్ అంతా క్లోజ్ అయిపోద్ది. క్లోజ్ అయిపోయిన తర్వాత వచ్చి మాకు భోజనం పట్టలేదు అంటున్నారు. ఆ పరిస్థితి తప్ప అలాంటిది ఎక్కడ జరగదు. టోకెన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా భోజనం తప్పనిసరిగా పెడతారు. రేపు రానున్న రోజుల్లో భోజనాల తాలూకా సిస్టమ్ కానీ, భోజనాల్లో క్వాలిటీ కానీ మరి మీరందరూ కూడా రాబోయే 1 వారం 10 రోజుల తర్వాత చూడండి, అన్ని మార్పులు జరుగుతాయి.